బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా కొంత అలైన్మెంట్ ఉందనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తారు. ఇటీవల మా పిసిసి ప్రెసిడెంట్ గారు స్పష్టంగా ఒక మాట చెప్పినారు. హరీష్ రావు గారికి ఈటెల రాజేందర్ గారికి సమావేశం జరిగింది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పినారు. సో ఆ దానికి ఏం రెస్పాండ్ కాలేదు ఇద్దరు కూడా. పిసిసి ప్రెసిడెంట్గా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వారు చెప్పినటువంటి మాట డెఫినెట్లీ వారికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం చెప్పినారు. సో వీళ్ళిద్దరు కలిసి బీజేపీ నాయకత్వం స్పందించాలి. బీజేపీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ లైన్ తీసుకుని చెప్తా ఉందా? బీజేపీ పార్టీకి సంబంధించి ఇప్పుడు బనకచర్లకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేకపోతే కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, ఇతరత్ర, ఎందుకంటే అక్కడ పక్కన ఆంధ్రప్రదేశ్తో స్నేహితం చేస్తూ ఉన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతూ కూడా మేము చూస్తూ ఊరుకుంటాం అనేటువంటి ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉన్నదా? ఇవాళ ఇంత పెద్ద అన్యాయం జరిగేటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఎందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తలేరు? వాళ్ళ బాధ్యత లేదా? తెలంగాణ సమాజం యొక్క హక్కును కాపాడడానికి అనేటువంటి ప్రశ్నలు కూడా ప్రజలు తలెత్తుతున్నాయి ఈరోజు.